నా కనులు వెంటాడుతున్నాయి కబీర్. నా కళ్ళు వెంటాడుతున్నాయి లైట్ బీర్. లైట్ బీర్ కాదు కబీర్. సావిత్రి భలే ఉందిరా. సావిత్రి మీద బల్లుందిరా. సావిత్రి మీద బల్లుంది కాదు, సావిత్రి భలే ఉందిరా. సినిమా బ్యాక్గ్రౌండ్ ను నమ్ముకొని రాలేదు. సినిమా బ్యాంకు రౌండ్ కాదు, బ్యాక్గ్రౌండ్. పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో. పుట్టింది పెద్దింట్లో, పెరిగింది 3వ క్లాస్లో. పెద్దింట్లో 3వ క్లాసులో కాదు, పేదింటిలో మిడిల్ క్లాస్ లో. మా అమ్మ నాన్న షష్టి పూర్తి చేసే అవకాశం లేదు. మా అమ్మ నాన్న సత్యపూస కాదు, షష్టి పూర్తి. బై మిస్టేక్స్ కూడా చెయ్యా. బాబా మిక్చర్ వేయ కాదు, బై మిస్టేక్స్ కూడా చెయ్యా. నా ఒంటిని నా ఇంటిని వదిలేసి వస్తున్నా. ఆంటీని ఇంటిని కాదు, ఒంటిని ఇంటిని వదిలేసి వస్తున్నా. మీరు అమాయకులను ఎందుకు కాల్చారు? ఆడోళ్ళ కుళ్ళ కాదు, అమాయకులను ఎందుకు కాల్చారు? నాకు ఓపిక ఉన్నంత వరకు తిండి పెట్టాను. నాకు ఓపిక ఉన్నంత వరకు టీవీ పెట్టినా కాదు, తిండి పెట్టినా. పర్లేదు గట్టిగానే కొట్టావు. పాలరేజీ లేదు కాదు, పర్లేదు గట్టిగానే కొట్టావు. నన్ను అందరూ బకాసురుడు అంటారు. నన్నందరూ బక్కభాస్కర్ కాదు, బకాసురుడు అంటారు. చక్కగానే ఉన్నావులే సంతలో. సంకలో ఉన్నావులే కాదు, సంతలో ఉన్నావులే. ఎన్నో ఏళ్ల పుష్కరాల చరిత్ర కలిగిన. ఎన్నో ఏళ్ళ పుస్తకాలు కాదు, పుష్కరాలు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుప్పకూలింది. ఆశలు పెట్టుకున్న థర్డ్ క్లాస్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ కుప్పకూలింది. కప్పకూలింది కాదు, కుప్పకూలింది. ఈ ఇంట్లో 6 చావులు జరుగుతాయి జాజీ. ఈరోజు 6 చావులు జరుగుతాయి జాజు. జాజు కాదు, జాజీ. నా యువరాజుతో సరిసమానంగా యుద్ధం చేసే భాగ్యం దక్కింది. యువరాజుతో సరికి సరి కాదు, సరిసమానంగా. యుద్ధం చేసే భాగ్యం కక్కింది. భాగ్యం కక్కుడు కాదు, భాగ్యం దక్కింది. అక్కడ మా తమ్ముడు అరుణ్ మౌలిని కలిసి రండి. మా తమ్ముడిని ఆనకోయిల్ని కలిసి రండి. ఆనకోయిల్ని కలిసి రండి కాదు, అరుణ్ మౌలిని కలిసి రండి. బలమైన వీడు బ్లూటింగ్ సమస్యతో బాధపడుతున్నాడు. బ్లూటూత్ సమస్యతోటి భయపడుతున్నాడు. బ్లూటూత్ సమస్యతో కాదు, బ్లూటింగ్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూసుంది. ఇప్పుడు భారతదేశం చికెన్ తిని కూసుండు కాదు, చేతులు ముడుచుకొని కూసుంది. పాము ఆకలి తీర్చడానికి కప్పకు మోక్షం ఇస్తాడు. పాము ఆకలి తీర్చడానికి కప్పను మోసం చేసింది. కప్పను మోసం చేసింది కాదు, కప్పకు మోక్షం ఇచ్చింది. ఒంటికి బూడిది పూసుకునేవాడు మీ చేతికి పుస్తకం ఎందుకు ఇచ్చాడు? ఇంటికి బూడిది రాసుకునేవాడు. ఇంటికి బూడిది రాసుకునేవాడు కాదు, ఒంటికి బూడిది రాసుకునేవాడు.